అనేది ఈరోజు అనంతపురం జిల్లా, కర్నూలు జిల్లా నేతలతో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు సుదీర్ఘంగా చర్చించడం జరిగింది. అభివృద్ధి కార్యక్రమాలతో పాటు రాజకీయపరమైన నిర్ణయాలు కూడా కొన్ని తీసుకోవడం జరిగింది. దాంట్లో ప్రధానంగా కర్నూలు జిల్లాకు సంబంధించి జిల్లా పార్టీ అధ్యక్షుడిగా జిల్లా నాయకులందరూ కూడా ఏకగ్రీవంగా ప్రతిపాదించిన సోమిశెట్టి వెంకటేశ్వర్లు గారు పార్టీలో సీనియర్ నాయకులు, గతంలో చాలా సంవత్సరాలు జిల్లా పార్టీ అధ్యక్షులుగా పనిచేసిన వ్యక్తి కాబట్టి ఆయనను జిల్లా నాయకులందరూ కూడా మళ్ళీ అధ్యక్షుడిగా ఎంపిక చేయమని అభ్యర్థించిన నేపథ్యంలో పార్టీ జాతీయ అధ్యక్షులు చంద్రబాబు నాయుడు గారు కర్నూలు జిల్లా పార్టీ ప్రెసిడెంట్గా సోమిశెట్టి వెంకటేశ్వర్లని ఈరోజు ఎంపిక చేయడం జరిగింది. అట్లాగే నంద్యాల ఉప ఎన్నికకు సంబంధించి నంద్యాల నాయకులతో భూమా కుటుంబ సభ్యులు, అట్లాగే ఏవి సుబ్బారెడ్డి, పార్లమెంట్ సభ్యులు ఎస్పీవై రెడ్డి కుటుంబ సభ్యులు, వీళ్ళ తర్వాత జిల్లా నాయకులు అందరితో మాట్లాడిన తర్వాత గౌరవ ఉప ముఖ్యమంత్రి కేఈ కృష్ణమూర్తి గారు సూచన సలహాలన్నీ తీసుకున్న నేపథ్యంలో నంద్యాల ఉప ఎన్నికకు సంబంధించి భూమా కుటుంబ సభ్యుడు బ్రహ్మానందరెడ్డికి అభ్యర్థిత్వాన్ని ఖరారు చేయడం జరిగింది. అట్లాగే నంద్యాల అసెంబ్లీ నియోజకవర్గానికి సంబంధించి మా పార్టీ సీనియర్ నాయకులు మాజీ మంత్రివర్యులు ఎన్ఎండి ఫరూక్ గారితో సంప్రదించి ఆయన తర్వాత ఎస్పీవై రెడ్డి గారు, స్థానికంగా ఉన్న ఏవి సుబ్బారెడ్డి గారు వీళ్ళందరూ కూడా సమిష్టిగా పనిచేసే ఒక మంచి వాతావరణంలో మరి మా అభ్యర్థి విజయానికి కృషి చేయాలని, అట్లాగే నంద్యాల అసెంబ్లీ నియోజకవర్గ అభివృద్ధికి సమిష్టిగా పనిచేయాలని ముఖ్యమంత్రి గారు సూచించారు. అదే సందర్భంలో ఒక సాంప్రదాయం వస్తూ ఉంది. ఒక టర్ముకి ఒక నాయకుడిని శాసనసభ్యుడిగా ఎన్నుకున్నప్పుడు దురదృష్టవశాత్తు ఆ శాసనసభ్యుడు అకాల మరణం పొందితే ఆ కుటుంబానికి సదరు పార్టీ టికెట్ కేటాయించే సందర్భంలో ఆ కుటుంబ సభ్యులకి ఏకగ్రీవంగా ఆ స్థానాన్ని ఇవ్వడం ఆనవాయితీగా వస్తుంది ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో ప్రారంభమైన ఈ సాంప్రదాయం ఇప్పుడు కూడా కొనసాగుతూ వస్తూ ఉంది. కాబట్టి పులివెందుల్లో కూడా మేము అట్లాగే చేశాం. మొన్నటికి మొన్న ఆళ్లగడ్డ ఎన్నికల సందర్భంలో కూడా అదే సాంప్రదాయాన్ని పాటించాం. కాబట్టి అన్ని పార్టీలకు, అన్ని రాజకీయ పార్టీలకు తెలుగుదేశం పార్టీ తరఫున విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం. నంద్యాలకు జరుగుతున్న ఉప ఎన్నికకు సంబంధించి భూమా కుటుంబ సభ్యులకే తెలుగుదేశం పార్టీ టికెట్టు కేటాయిస్తున్న నేపథ్యంలో అందరూ సహకరించమని ఏకగ్రీవానికి ఆ కుటుంబం ఈ 2 ఏళ్ల పాటు, అంటే ఎన్నిక జరగడానికి ఇంకా 2-3 నెలల సమయం పట్టచ్చు, మిగతా 1.5 కాలమే మిగిలి ఉంటుంది. కాబట్టి దయచేసి అన్ని పార్టీల వారికి మరి విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం, సహకరించండి ఏకగ్రీవానికి. ఎందుకంటే చాలా తక్కువ సమయం ఉంది, అట్లాగే సాంప్రదాయం ఉంది. ఈ రెండింటిని దృష్టిలో పెట్టుకొని మరి తెలుగుదేశం పార్టీ అభ్యర్థి ఏకగ్రీవంగా నంద్యాల శాసనసభ్యుడిగా ఎన్నిక కావడానికి సహకరించమని అన్ని పార్టీల వారికి మేము విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం. అన్ని పార్టీల వారికంటే ఇట్స్ ఎంప్లాయ్, అన్ని పార్టీల వారికంటే ఇట్స్ ఎంప్లాయ్. అవసరం అయితే అవన్నీ వైసీపీ సీటా తెలుగుదేశం సీటగా భూమా నాగిరెడ్డి గారు ఎమ్మెల్యే, ఆయన 5 ఏళ్ళు అక్కడ ప్రాతినిధ్యం వహించాలని ప్రజలు తీర్పు చెప్పారు. ఆయన ఆకస్మిక మరణం పొందారు. ఆయన కుటుంబ సభ్యులకు మేము ఇస్తున్నాము. కాబట్టి ఆ కుటుంబానికి సహకరించమని మేము విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం. భూమా నాగిరెడ్డి గారు ఎమ్మెల్యే, భూమా నాగిరెడ్డి గారు ఎమ్మెల్యే 5 ఏళ్ళు ఉండాల్సిన నాయకుడు.
ఆకస్మికంగా మరణం చెందారు. ఆయన చనిపోయినప్పుడు మా పార్టీలో ఉన్నాడు, ఎక్కడ ఉన్నాడు? మీరు అది ఆలోచన చేసి మమ్మల్ని అడగాలి. నేను చెప్పాను ఇప్పుడు అన్ని పార్టీల వారికి విజ్ఞప్తి చేస్తున్నామంటే ఇట్స్ ఇంప్లైడ్. ఎవరిని విడిచిపెట్టడం లేదు. ఏ పార్టీ అధ్యక్షులు ఉంటారో ఆ పార్టీ అధ్యక్షులు తప్పనిసరి విజ్ఞప్తి చేస్తారు. ఇప్పుడు అవసరం ఉన్న వాళ్ళు ఎవరైతే ఇప్పుడు మనం ఉన్నారో, ఇంకా క్యాండిడేట్ ఉన్నాడో బ్రహ్మానంద రెడ్డి, ఒకవేళ ఆయనకి ఇష్టపూర్తి ఉంటే పోయి అతను అడగొచ్చు. దాంట్లో ఏం అడ్డు పెట్టడం అంటే ఏమి లేదు. అది రేపు రాబోయే జరుగుతుంటే నోటిఫికేషన్ వచ్చిన తర్వాత ఇవన్నీ తెలుస్తాయి. అందరికీ నమస్కారాలు. ఈరోజు కాలువ శ్రీనివాస్ గారు మిత్రులు చెప్పినట్లు, మంత్రి గారు చెప్పినట్లు, కర్నూలు జిల్లా పార్టీ అధ్యక్షునిగా, తెలుగుదేశం పార్టీ అధ్యక్షునిగా అపార అనుభవం కలిగినటువంటి, అనేక సార్లు తెలుగుదేశం జిల్లా అధ్యక్షుడిగా ఉన్నటువంటి సోమిశెట్టి వెంకటేశ్వర గారిని యునానిమస్గా ఈరోజు అందరం యాక్సెప్ట్ చేయడం జరిగింది. కార్యకర్తలు, జిల్లా ఇన్ఛార్జీలు ఎవరైతే ఉన్నారో, కాన్స్టిట్యూన్సీ ఇన్ఛార్జీలు, అదేవిధంగా ఇంకా ఎమ్మెల్యేలు అందరూ కూడా ఏకగ్రీవంగా సోమిశెట్టి పేరు చెప్పడం జరిగింది. దాన్ని ఈరోజు ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు, మరి జాతీయ అధ్యక్షులు దీన్ని కన్ఫర్మ్ చేయడం జరిగిందని కూడా నేను తెలియజేస్తూ ఉన్నాను. అంటే చాలా అనుభవం కలిగినటువంటి వ్యక్తి ఈరోజు జిల్లా అధ్యక్షులుగా అవ్వబోతున్నాడంటే అందరూ కూడా హ్యాపీగా ఉన్నారని కూడా తెలియజేస్తూ ఉన్నాను. ఇదే కాకుండా ఇంకా నంద్యాల విషయం ప్రస్తావనకు వచ్చినప్పుడు ముఖ్యంగా ఈరోజు ఎక్కడెక్కడ ఏదైనా లోపాలు ఉంటే అవన్నీ సవరించుకొని ముందుకు వెళ్ళాలని చెప్పే ఉద్దేశంతోనే చర్చలు చాలాసేపు జరపడం జరిగింది. అదేవిధంగా కొన్ని పేపర్ వార్తలు వచ్చినటువంటి వార్తల్లో కొన్ని ఏదన్నా విరుద్ధంగా ఉంటే దాన్ని ఖండించడం కూడా చేయడం జరిగిందని కూడా తెలియజేస్తున్నాను. ఎస్పీ రెడ్డి గారికి మనకి విజ్ఞప్తి చేయడం జరిగింది, ఫుల్ కోఆపరేషన్ మీరు ఇవ్వాలని చెప్పి. అదేవిధంగా ఫరూక్ గారికి ఈరోజు ఓవరాల్గా మాట్లాడడం జరిగింది. అదే మండే సోమవారం పిలిచి ఆయన ప్రత్యేకంగా ఆయనతో చర్చించడం జరుగుతుందని కూడా తెలియజేస్తూ ఉన్నాను. అక్కడ ఉండే నంద్యాల పరిస్థితులు ఏంటంటే అక్కడ మైనార్టీ సంఖ్య ఎక్కువ ఉంటుంది, మైనార్టీ పాపులేషన్ ఓటర్స్ కూడా ఎక్కువ ఉంటారు. అదేవిధంగా వైశ్యులు ఎక్కువ ఉంటారు, అదేవిధంగా కాపు బలిజ వీళ్ళు కూడా ఎక్కువ ఉంటారు. కాబట్టి వీళ్ళందరినీ కూడబలుక్కొని కోఆర్డినేట్ చేసుకొని ఎవరైతే మా పార్టీలో ఈరోజు సపోర్ట్ ఇస్తూ ఉన్నారో వాళ్ళకందరినీ కూడా కూడబలుక్కొని, మరి మున్సిపాలిటీ ఉంది, అదేవిధంగా పల్లెలు ఉన్నాయి, ఇవన్నీ లీడర్స్ అందరినీ కూడా కూడబలుక్కొని కోఆర్డినేట్ చేసి ముందుకు పోవాలని చెప్పే ఉద్దేశంతోనే బ్రహ్మానంద రెడ్డి గారి, వీరశేఖర్ రెడ్డి గారి కుమారుడు వీరశేఖర్ రెడ్డి గారు, మరి ఆయన కూడా హార్ట్ అటాక్తో చనిపోయాడు. అప్పుడు చనిపోయాడు. మరి ఆయన కుమారుని ఈరోజు చేయడంలో మరి ప్రజలు కూడా సంతోషిస్తారు. యంగ్ మ్యాన్, చాలా యువకుడు, ఉత్సాహవంతుడు, మరి మా పార్టీకి చాలా ఉపయోగపడతారని చెప్పే ఉద్దేశంతోనే ఆయన క్యాండిడేట్గా సెలెక్ట్ చేయడం జరిగిందని కూడా తెలియజేస్తూ ఉన్నాను. మరి ఈ విధంగా కాకుండా ఇంకా ఏవైనా కానీ ఈరోజు పార్టీని విడిచిపోయినట్టు వాళ్ళు ఎవరు అనేది కూడా మేము ఆలోచన చేయకుండా, మా పార్టీకి నష్టం కలగదు ఎట్టి పరిస్థితుల్లో ఎవరు విడిచిపెట్టిపోయిన వాళ్ళతోనే కూడా మేము అంచనాలు వేసుకున్నాం. మరి మేమంతా కూడా ఈరోజు ఏకగ్రీవంగా కోఆర్డినేట్ చేసి అందరినీ కూడా కలుపుకొని మరి మేము ముందుకు సాగాలని చెప్పి ఉద్దేశంతో ముఖ్యమంత్రి గారు చెప్పారు. కాబట్టి ఆ విధంగానే జరుగుతుంది. ఎలక్షన్స్ మరి ప్రెసిడెంట్ ఎలక్షన్స్ తర్వాత వస్తాయా ముందు వస్తాయనేది ఇంకా అంచనాలు తెలియదు. ప్రెసిడెంట్ ఎలక్షన్స్ తర్వాతనే రావచ్చు అని చెప్పి అనుకుంటున్నాము. ఆ వచ్చినంత అంత గ్యాప్ ఉంటే చాలా కాలం, కొన్ని నెలలు ఉంటుంది కాబట్టి మాకు అవకాశం ఉంటుంది. కాబట్టి అనేక విధాలుగా మా క్యాండిడేట్ని గెలిపించడానికి శాయశక్తిలో మేమందరం ప్రయత్నం చేస్తామని చెప్పి మనం చేసుకుంటున్నాం. ఎవరు ఒక్క క్యాండిడేట్ బ్రహ్మానంద రెడ్డి పేరు తప్పితే ఇంకో క్యాండిడేట్ పేరు రాలేదు, అసలు ప్రస్తావనకే రాలేదు. ఇది ఒక్క పేరే వచ్చింది. ఆ ఒక్క పేరు కూడా ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు సుబ్బారెడ్డి గారు ఈరోజు కూడా వచ్చారు. ఆయన మనస్ఫూర్తిగా బ్రహ్మానంద రెడ్డి గారికి నేను ఫుల్ సపోర్ట్ చేస్తాను, నాకు ఎటువంటి వేరే ఉద్దేశం లేదని చెప్పి ఆయన స్వయంగా చెప్పడం జరిగింది.
మీతో పాటు కొంత క్యాడర్ అంతా నేపథ్యంలో ఓట్లు చీకిపోయి దానివల్ల ఇబ్బంది కలిగే అవకాశం లేదు. ఇప్పుడు ఎలక్షన్ క్యాన్వాసింగ్ అనేది జరగదు కాబట్టి నేను మరి శిల్పామోహన్ రెడ్డి గారు మంత్రిగా ఉన్నప్పుడు కూడా చూసాం ఆయన పర్ఫార్మెన్స్ ఏ విధంగా ఉండేదో. మాకు అవన్నీ కూడా లెక్క కట్టే మేము ఈరోజు బేరీజ్ వేసుకొని ముందుకు సాగుతున్నాం. రైట్.